అందరికీ నమస్తే. తెలంగాణ వాడుక భాషలో ఒక సామెత ఉంటుందిలా. సామెత అది. ఆ ముచ్చట చెప్పినాక అసలు ముచ్చట చెప్తా. పచ్చిపీని పక్కకు పెట్టుకున్నట్ట ఒట్టిదాన్ని చూసి ఊగిరిచ్చిన్నట్టు వెనకటి కోడం చీ అన్నాడట. పచ్చిది మొత్తం పచ్చిది గంపడి అట్నే ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి ఒట్టిగా వెళ్ళిపోయి దాన్ని చూసి సీ శానడట. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళ ముచ్చట గట్టినే ఉంది. ఎందుకు చెప్తున్నా ఆ ముచ్చట అంటే, ఈ ముచ్చట మొత్తం విన్నాక ఇది నిజమే అనుకుంటారా అబద్ధం అనుకుంటారా తర్వాత మీ ఇష్టం, కానీ ముచ్చట చెప్తున్నది. రోజు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, లేకపోతే దిశ పేపరు, వెలుగు పేపరు, స్వేచ్ఛ పేపరు చూసి ముచ్చట చెప్తుంటా నేనైతే. కానీ ఇవాళ ఏమనుకున్నా అంటే రోజుకి ఆ పేపర్లు ఎందుకు, ఇవాళ ఒకనాడు ఇంకో పేపర్ చూస్తా అనుకొని నమస్తే తెలంగాణ పేపర్ తెప్పించుకున్నా. నమస్తే తెలంగాణ పేపర్ తెప్పించుకొని ఇట్లా ఓపెన్ చేయగానే వాళ్ళ పెద్ద ముచ్చట ఇచ్చారు. ఏమిచ్చారు అంటే రౌడీ షీటర్తో మార్నింగ్ వాకింగ్. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్ అంట. అమ్మ ఎవరైనా కావచ్చు అనుకొని జర్రంతా ఓపెన్ చేసి చూసిన. చిన్న శ్రీశైలం యాదవ్ ముచ్చట, అలా కొడుకు ముచ్చట, చిన్న శ్రీశైలం యాదవ్ తమ్మిని ముచ్చట, ఇంకో గాల ముచ్చటని ఇవాళ ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఆయన ఇచ్చిండు. అది మొత్తం సర్కల్ నాకు అనిపించింది దీని పేరు నమస్తే తెలంగాణ కాదు, కానీ గుమస్తా తెలంగాణ పెడితే ముద్దు సెట్ అవురా అనుకున్నా. ముచ్చట ఏమి ఇచ్చారంటే, జూబ్లీ హిల్స్లో చిన్న శ్రీశైలంని వెంబడేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవరు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. మరో 99 మంది రౌడీలు కూడా. అధికార పార్టీకి బిగ్ షాకు. చిన్న సన్న షాక్ తగలేదంట. జూబ్లీ హిల్స్ కరెంట్ షాట్ తగిలితే కాంగ్రెస్ మొత్తం కాగిలేక విలవిలలాడిపోతున్నట. ఈ గుమస్తా తెలంగాణ పేపర్లో వచ్చిన ముచ్చట. మధురానగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ తండ్రి బాబాయిలు ఇద్దరు రౌడీ షీటర్లే. ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వేరే పార్టీ వాళ్ళనంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి కండువాలు కప్పుతురంట. ఇంకా నిత్యం బెదిరింపులే కానీ ఏ పేపర్లే బెదిరింపులు, కానీ మరి ఏ ఒక్కడు బయటకు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తురని కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ఉండరు, కానీ ఈ పేపర్లు మాత్రం బెదిరింపులే అని వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే రౌడీ షీటర్ కొడుక్కి మేము ఓటెట్టేయాలని జూబ్లీస్ ఉన్న ప్రజలంతా అంట సి అంటే షీ, తూ అంటే తూ అంటున్నారట. మరి సి అంటే షీ, తూ అంటే తూ అన్న ప్రజలంతా ఏ ఒక్కరన్నా బయటకు వచ్చి ఈ రౌడీ షీటర్ కొడుకు మేము ఓటేయాలని ఎవరన్నా బయటకు వచ్చిన అరుల్లా ఇక గిట్ట ముచ్చట చెప్తే కొంతమంది మింగుడు పడంలో ఏం చెప్తారంటే, ఏ అమ్మాయి శ్రీశైలం యాదవ్ కొడుకు ఆ నవీన్ యాదవ్ మరి ఇంకేమైనా సోపదేవ్ అనుకుంటే వాయా, ఆ నవీన్ యాదవ్ అంటే ఆయన నా మేనమావేం కాదు, నా దోస్తేం కాదు, నా సుట్టమేం కాదు. విన్నరా, నేను ఎన్నడూ చూడలేదు, చూడను కూడా. ఆయన నాకు అవసరం లేదు ముచ్చట, కానీ ఆయన అంట జరంత యువకుడు అంట, నలుగురు సాయం చేసే గుణం అంట, ఇంత చదువుకున్నాడు అంట. గట్ల కొంతమంది ఆదరిస్తున్నాడు అంతవరకే, కానీ ఇక నేను ఆయన గురించి ఏదో ఆయన లేపాల మిమ్మల్ని వడగొట్టాలనే ముచ్చట కాదు. వాస్తవం ఉండాలి, అబద్ధం ఉండాలి. విన్నరా, సీతక్కంట బైండోర్కి ముందు రౌడీ షీటర్తో సీతక్కంట ఇక తిరగొద్దు అన్నట్టు లెక్క. వీళ్ళు ఎంత దిగజారుతారంటే బీఆర్ఎస్ వాళ్ళు నిజమైన రౌడీలు ఓలు కావచ్చులా. నిన్ననో మొన్ననో ఓ సల్మాన్ ఖాన్ అంటే ఆయనని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సల్మాన్ ఖాన్ అంటే ఆయనకు కండవ కప్పుతారు అన్న. ఒకసారి వీడియో పెట్టి సల్మాన్ ఖాన్ సల్మాన్ భాయ్ కే వాలిద్ సాబ్ కా భీ మాషాఅల్లాహ్. చూసిరు కదా, ఈ సల్మాన్ ఖాన్ మీద 44 పిటిషన్లు ఉన్నాయంట కేసులకు సంబంధించి. మరి ఆయన రౌడీ షీటర్ కాకుండా వచ్చినా సరే. ఈ చిన్న శ్రీశైలం యాదవ్ ముచ్చట చెప్తా. ఈ చిన్న శ్రీశైలం యాదవ్ది కేసీఆర్ ఫోటోలు జర ఒకసారి పెట్టురన్న, చూస్తారు జనాలంతా. ఎవరు కావచ్చు ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ కాకుండా వచ్చినా, లేకపోతే ఆయనకు డూబు కావచ్చునా, పక్క పోయి ఆయన కేసీఆర్ కాకుండా వచ్చినా, కేసీఆర్కి ఏమైనా తోలుబొమ్మ కావచ్చునా, అది డబుల్ యాక్షన్ గిట్ట కావచ్చునా. మరి రౌడేనా, మరి ఆయన మంచోడెట్టండి ఇవాళ రౌడెట్ట కావచ్చులా. ఆయన మంచి జోరు దొరలడిగినాడేమో, మంచి ఎడ్డిపిల్లగాడంట. ఇవాళ సాగుకు దగ్గర పడ్డాడు. ఆ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఆయన 67 ఏళ్ళకి వచ్చాడు. ఇవాళ రౌడీ షీటర్ అని గుర్తొచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. గెలవాలనుకుంటే 90 మార్గాలు, ఎన్నో మార్గాలు ఉంటాయి. మీరు గతంలో ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తారు గెలిస్తే అనేది చెప్పుకొని ముందరకు పోవాలి. కానీ ఈ సల్మాన్ ఖాన్ అంటే ఆయన కూడా ఏది ఇప్పుడు ఎవరైతే బై ఎలక్షన్లో పోటీ చేస్తుందో ఆ అక్క వాళ్ళ భర్త గతంలో ఎమ్మెల్యే ఉండే కదా, గాయన పెట్టిన గాయన కూడా ఈ సల్మాన్ ఖాన్ అంటే ఆయన మీద కేసులు పెట్టిండు. గాయనని పార్టీలకు ఆహ్వానించి కండవ కప్పుతుండు కేటీఆర్. గాయన అంట మంచోడంట, కానీ ఎప్పుడో పాడైపోను రాజుల కాలం నాడు 40 ఏళ్ళ కింద 30-40 ఏళ్ళ కింద ఆయన వాళ్ళు శ్రీశైలం యాదవ్ అంట ఆడంగీడంగా పైల్మాన్ తనం చేస్తే గాయన ఇవాళ రౌడీ అని గుర్తొచ్చింది వీళ్ళకు. ఇంకో
రౌడీ అనేది లంగ అనేది దొంగ అనేది నువ్వో నేనో అంటే కాదు. అది జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలు అనాలి. జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలు వీడు రౌడీ అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే ఆ రౌడీకి ఓట్లు పక్క బరాబరిగా వేయరు. ఒక్కడు కూడా ఓటు వేయద్దు. మరి మొత్తానికి మొత్తం ఏది ఆ రౌడీ షీటర్ అనే మీరన్న రౌడీ షీటర్ కొడుకు డిపాజిట్ కూడా రాకుండా వస్తారా మరి జూబ్లీహిల్స్లో? మరి ఈ శ్రీశైలం యాదవ్ దగ్గర గతంలో వేల రూపాయలు తీసుకున్నప్పుడు రౌడీ అని గుర్తు రాకుండా వచ్చినా మీ పార్టీకి ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఆ కాలంలో 5 లక్షల రూపాయలు ఇచ్చిండంట. మరి ఆయన రౌడీ పైసలు ఎట్లా తీసుకురు? ఆయననేమో రౌడీ అవుతాడు మంచోడు అవుతాడంట, ఇయ్యాల వస్తారా కల రౌడీ అవుతాడంట. ఎందుకు? రాజకీయం చేయాలి, గెలిపియాలి. ఇంకోటి కూడా వీళ్ళు బాగా గమనించాలి. ఇప్పుడు కనుక ఈ శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ అంటే ఆయన బీసీ కాబట్టి గిన్ని మాటలు అన్నారు. నిజంగానే బీసీ కాకుంటే గిన్ని మాటలు అందురా? వేరే వీళ్ళకి నచ్చిన కులం ఆయన అయితే గిన్ని మాటలు అందురా? అనపోదురు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు మొత్తం కలిసి ఆయన టికెట్ ఇచ్చిన వాళ్ళు అంతా ఎడ్డోళ్ళు అనుకోవాలనా? లేకపోతే వీళ్ళు రౌడీ అని ముద్రేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమైనా తెలికలోళ్ళు అనుకోవాలనా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రౌడీలకు ఇస్తే రేపటి నాడు డబ్బా ఉడవికితే ఏది ఎలక్షన్లు అయిపోయినాక ఓట్ల లెక్కింపు నాడు ఒక్క ఓటు కూడా వేయొద్దు. మరి ఆయనకు రౌడీకి ఎట్టేస్తారు ఓట్లు. ఏమైనా కానీ అవతల మీద గుండాలు ఎత్తేయాలి. అవతల మీద గుండాలు ఎత్తేస్తే ఏమన్నా ఒకళ్ళని నంబర్ అంటే ఎవరు నమ్మకాలం ఏమి లేదు. విన్నారా? నిజమైన రౌడీలు ఎవరంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీ ఇంటోళ్ళే. ఓ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మళ్ళీ పోతే కల్వకుంట్ల కవితక్క. మిమ్మల్ని మించిన రౌడీలు ఓళ్ళని ఉంటారా తెలంగాణలో? మీరే ఏక నెంబర్ రౌడీలు. అవునా కాదా ప్రజలారా చెప్పుది. వీళ్ళని మించిన రౌడీలు ఎవరు ఉంటారు? యువకుడు అని ఆయన చేతిలో పెట్టిరు. అది కూడా చాలా మందికి సాయం చేస్తున్న ఉద్దేశంతో ఆ దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి రౌడీ కోడికి ఓట్లు వేస్తారా? రౌడీ కోడికి ఏడు. మరి రౌడీ కోడికి ఓట్లు వేయకుంటే మీరేమన్నారా? అక్కడ ఉన్న ప్రజలే చూసుకుంటారు కదా. అయితే చాలా మందిని అంట ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ దగ్గర పోయి మీరు కాంగ్రెస్ పార్టీకి వస్తారా రారా అని వాళ్ళ పైన జులుం చేసి వాళ్ళంటే బెదిరించి కండువలు కప్పుతున్నారంట. జూబ్లీహిల్స్లో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ గట్ట మా మీద కండువ కప్పిరని ఒక్కరిని బయటికి తీసుకొని చూపిరులా చూద్దాం. ఒక ఆయన వచ్చి ఎవరైనా కావచ్చు నాది బీఆర్ఎస్ పార్టీ, నన్ను కాంగ్రెస్ పార్టీలకు చేరమని నన్ను బెదిరించారు, నా ఇంటి వాళ్ళని బెదిరించారు, నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతురని ఒక ఆయనతో కంప్లైంట్ ఇప్పించి ఉపాయం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవడుండడు. ఏమైనా ఈ గుమస్తా తెలంగాణ పేపర్లోనే వస్తుంది ప్రజలారా. అంతకు మించింది. అందుకోసమనే ఫస్టే చెప్పిన నేను పచ్చిదాన్ని పక్కన పెట్టుకొని ఒట్టిదాన్ని చూసి ఓగిరిచ్చినట్టు చూసిన కదా. దొంగల మొత్తం వీలంబడి పెట్టుకొని రౌడీల మొత్తం వీలంబడి పెట్టుకొని ఎప్పుడో అప్పుడెప్పుడో ఫైల్మాన్ చేసిన ఆయన కొడుకుని పట్టుకొని ఇవాళ రౌడీ లంగా దొంగ అని బదనాలు చేసే ప్రయత్నం అయితే చేస్తారు.